ఎందుకు? మీ మాటలు శాసనం అనుకుంటుంది మీ ఊర్లో, మీ సంతలో. ఈ 2 రాష్ట్రాల ముందు కాదండి. మీ 2 రాష్ట్రాల ముందు ఎప్పుడు అంటే జనాలందరికీ కళ్ళు, చెవులు, ముక్కు అన్ని సెన్సెస్ పనిచేస్తున్నాయి. మ్యానిపులేట్ చేస్తే మ్యానిపులేట్ అయిపోరు. ప్రూఫ్ చూపియండి. ఎఫ్ఐఆర్లో నా పేరుంటే మీరు చాలా ఇన్ఫ్లుయెన్స్ వాడి కొట్టించాను అంటున్నారు కదా, మరి మీ అబ్బాయి పేరు కూడా ఉందేమో, కొట్టించారేమో. అసలు మీరే ప్లాన్ చేశారేమో మర్డర్. మీరు మర్డర్ ప్లాన్ చేస్తే అది ఇట్లయి మీరే కొట్టించుకున్నారేమో. ఎందుకు ఇవన్నీ చెప్పండి? అవసరమా? లేదు, నాకు సంబంధం లేదు. అసలు నా జోనే కాదు అది, నా పాయింటే కాదు. నాదంతా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్. నాదంతా నేను చాలా హ్యాపీగా ఉంటా. పొద్దున్న లెగిస్తే మా ఊర్లో ప్రతి లీడర్ని నేను పలకరిస్తా, ప్రతి ఇంటికి నేను చనువుగా వెళ్తా. నేను ఒక సాత్వికమైన మనిషిని, చాలా సాఫ్ట్ నేచర్డ్ అమ్మాయిని. అందుకే మీ అబ్బాయి నాతో అలా ఆడుకున్నాడు. ఇలాంటి పర్సన్ని పట్టుకొని మీరు నేనేదో లీడర్ అయిపోవాలంటే అండి, మీరు ఈ చేసి లీడర్ అయ్యారేమో మరి మీ ఊర్లో. నేను లీడర్ అవ్వాలనుకుంటే నలుగురికి సహాయం చేస్తా, లేకపోతే నలుగురికి అండగా నిలబడతా. కానీ వచ్చే వాళ్ళ మీద రాళ్ళేసి లీడర్ అవ్వాలని నేను అనుకునే క్యారెక్టర్ నాది కాదు. అంత అమాయకురాలని కూడా నేను కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫేక్ ఎలిగేషన్స్ ఆపండి. మీరేదో మా అబ్బాయి మీద మాట్లాడింది, మా అబ్బాయిని అవును మల్టిపుల్ అఫైర్స్ నేనే పెట్టుకోమన్నాను, అవును నా కొడుకు పెట్టుకున్నాడు, అయితే ఇది మాట్లాడిద్దా ఒక ఆడది, పాయింట్అవుట్ చేస్తుందా? ఈరోజు మీరు అంటున్నారు అసలు అమ్మాయికి ఇన్ఫ్లుయెన్సే లేదు, అమ్మాయికి ఎవరు లేరు, వెనకిప్పుడు ఎవరు ఉన్నారు కాబట్టి రెచ్చిపోతుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే చంపేద్దామన్నా నన్ను? అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని ఒకలాగా, ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళని ఒకలా చూస్తారా మీరు? ఇన్ఫ్లుయెన్స్ లేదు ఏంటి? ఇప్పుడైతే మీడియాకి ఎక్కడానికి ఎవరైనా హెల్ప్ కావాలండి. ఏమండి, మీరుంటున్న ఆటవిక కాలంలో ప్రపంచం లేదు. ఈరోజు నేను ఒక ఆడదాన్ని, నేను ఎంత వర్క్ చేశాను మీరు అంటున్నారు కదా, పెళ్ళయ్యాక నేనేదో బ్రాండ్ పెట్టానని, బ్రాండ్లో దూరానని. ఎవ్వరికీ కళ్ళు లేకుండా లేవు. నా ఇన్స్టాగ్రామ్లో ఈ రోజున 5 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్కళ్ళని పట్టుకొని అడిగినా చెప్తారు నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను, నేను ఎప్పటి నుంచి ఉన్నాను, అది పుట్టినరోజు నుంచి నేను ఉన్నానా, అసలు అది నా బేబీయా కాదా అని. అండ్ మీరు అంత టార్గెట్ చేస్తున్నారు నా బిజినెస్ మీద. మీ బిజినెస్ల గురించి మాట్లాడగానే ఏమంటున్నారు? నువ్వు రెవెన్యూ ఆఫీసర్వా, నువ్వు పోలీసువా, నీకెందుకు చెప్పాలంటున్నారు. సేమ్ టు యూ అండి కాకాని బాబు గారు. మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు లీగల్గా ఫైట్ చేస్తా అంటున్నారు కదా, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను వెళ్ళి పోలీసులతో, నాకు పోలీసులు ఎందుకు హెల్ప్ చేస్తారు? అసలు అంత ఇన్ఫ్లుయెన్స్ నాకుంటే మీరు నన్ను వదులుతారా? ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని మీరు ఏ రోజైనా వదిలారా? అంత ఇన్ఫ్లుయెన్స్ నాకుంటే మీరు నన్ను అసలు వదులుతారా? నా కాళ్ళు గడిగి రోజు నెత్తిని చల్లుకొని నన్ను దగ్గర పెట్టుకుంటారు. నిజంగా నా కోసం డీసీపీలు, సిఐలు, లేకపోతే సీఎంలు వీళ్ళందరితో మాట్లాడే సీన్ నాకుంటే మీరు నన్ను వదులుతారా? అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం అండి,